అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఇంత గ్రాండ్గా పెళ్లి చేసి పిల్లలు కలిసి ఉంటారు, నూరేళ్ళు బాగుంటారని చేస్తూ ఉంటారు. బట్ ఈ జనరేషన్లో పెళ్లి వరకు చాలా బాగుంటారు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకే అసలు బీభత్సమైన గొడవలు విడాకుల వరకు వెళ్తూ ఉంటాయి. మెయిన్గా పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి? అంటే ఏ విషయంలో పర్టికులర్గా వీళ్ళు గొడవలు పెట్టుకునే అవకాశం ఉందంటారు? కరెక్టే. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో బలుపు మీద వాపు తెలీదు. తర్వాత మాత్రం వాళ్ళన్నిటికీ కానీ పెళ్ళైన కొత్తలో కూడా ఏదైనా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పుడు వచ్చేది. ఎస్. ఇప్పుడు ఒక్క వైపు మీరు సైలెంట్గా ఉన్నప్పుడు అమ్మాయి ఏం గొడవ చేసుకుంటుంది, వచ్చిన అమ్మాయి లేదు కదా. ఇప్పుడు అలా కాదు, ఆ పొరపాటున ఏదైనా స్టవ్ మీద పాలు పొంగింది అనుకోండి, ఏదో వంట మనుషులు ఉన్నారో లేదో చూడలేదో ఈ ముందు అప్పుడు ఎవరిని ఎద్దేవా వేస్తారు. అత్తగారు కూడా అమ్మ చూడమ్మా వాళ్ళ ఇంట్లో ఆ అమ్మగారింటి వచ్చింది ఏమీ తెలియదు, అన్నీ ఇట్లా పొంగబెట్టి నష్టం చేస్తుంది సంసారాన్ని అంటే ఫస్ట్ ఎద్దేవా వేసేది అమ్మగారిని ఎత్తుతారు. అప్పుడు ఆ అమ్మాయి మనసు కలుక్కుమంటుంది. కరెక్ట్. అంటే అమ్మ నాన్నను ఎందుకు వాళ్ళు చక్కగా పెంచారు, పెద్ద చేశారు, చదివించారు. అంటే నేను ఆడపిల్లల గురించి నేను అనట్లేదు, ఎందుకంటే ఆడపిల్ల అనేది అత్తారింటికి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచే కదా గొడవలు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక అబ్బాయి కొత్తగా అడుగుపెట్టిన అబ్బాయికి ముందు వాళ్ళ పుట్టింటి వాళ్ళను ఎద్దవా వేయడం కాకుండా కొంచెం చెప్పాలి, నేర్పించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అంటే ఏదో చదువుకుంటా ఉండేటప్పుడు మ్యారేజ్ చేశారు, అంతా వంట వాళ్ళు అన్నీ ఉండేవాళ్ళు చేసేది ఇంట్లో కూడా. మా మామగారు రైల్వే సూపరింటెండెంట్. అక్కడికి వెళ్ళాక మా అత్తగారు వంట చేస్తుంటారు. అప్పుడు వంట వాళ్ళు అక్కడ వాళ్ళు చేయరు. మా ఇంట్లో అంటే సినిమా హాల్స్ అంతా లావిష్గా పెరిగి వచ్చిందని వీళ్ళు రైల్వే సూపరింటెండెంట్లో వచ్చాను. అత్తగారు చేస్తూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఆ పక్కింటి ఆవిడ ఎవరో ఫ్లాట్ ఆవిడ పిలిచారని అత్తగారిని రమ్మని, అమ్మమ్మ చూస్తూ ఉండి ఇలా ఆ కూరలన్నీ చేసేసాను, ఈ చారు పెట్టేసేసి రైస్ నేను వచ్చి రైస్ అది చేసేస్తాను అనేసి చారు పెట్టేసి అని పెట్టాను. ఇంకా నాకు టెన్షన్ మొదలైంది. బాబు అప్పుడైతే సెల్ ఫోన్స్ లేవు మా అమ్మని అడగడానికి. అప్పుడు మా అమ్మని అడిగినా కూడా మా అమ్మ కాల్ చేసేస్తుంది, ఓ నుంచి అది చనిపెట్టిచ్చేస్తారు, ఏమైంది నేను బ్రతకలేసేసి. అవునా అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు చేసే పనులు అదే కదా, హాయిగా బ్రతికిందని. ఎవరిని అడగాలి తెలియదు. అప్పుడేమో యూట్యూబ్లో లేవు వంటలు చూపించడానికి, యూట్యూబ్ కొట్టంగానే మనకు టీవీలో కనబడడానికి లేవు. ఎప్పుడో చిత్రలహరి బుధవారం శుక్రవారం పాటలు చూడటమే తప్ప. ఆలోచించి అత్తగారు ఏమో చింతపండు అందరూ నానబెట్టేశారు, వెళ్ళిపోయారు పరిగెట్టుకొని. ఎలా చేయాలి అక్కడ చూస్తే ఇంత కలపడ రైస్కి ఎసరు తెడుతోంది. సరే ఒక పెద్ద డబరా తీసుకొని దానిలో వాటర్ ఎంత రైస్ వాటర్ రైస్ ఉన్నారో అంత వాటర్ పెట్టి స్టవ్ మీద పెట్టేసేసా. ఈ చింతపెట్టి పోసి ఏం చేయాలి తెలియదు. అంటే చేతకానప్పుడు ఒక మనిషి ఎంత టెన్షన్, ఆ అనుభవం, ఆ టెన్షన్లో ఎంత అనుభవించానో నాకు తెలుసు. అప్పుడు మా అత్తగారు వచ్చాక అయిపోయిందా చనిపెట్టేసేసావా అన్నారు. చూపించాను, చూపించాను ఎసరు అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, చారు పెట్టారు, అక్కడ పెట్టంటే పెట్టేశాను అన్నారు. అత్తగారు ఏం చేశారు, సైలెంట్గా పోయి పక్కింటి ఆవిడ తీసుకొని వచ్చి చూపించారు, నవ్వుతూ చూపించారు. పాపం ఎసరు పెట్టేశారు చారుకి అనేసేసి. అంటే ఆవిడ కూడా చూసి నవ్వారు. కానీ ఆవిడ నవ్వినా కూడా నాకైతే నవ్వు రాలేదు, చాలా కొంచెం ఎంబరాసింగ్గా అనిపించింది. కోపం అయితే రాలేదు. రాకపోయేటంత కదా, కంపల్సరిగా నేర్చుకోవాలి. ఆడవాళ్ళు అనేటప్పటికీ 40వ పాకమని మగాళ్ళనే అంటారు, ఆడవాళ్ళని అంటారు. కానీ ఆడవాళ్ళు అనేది వంటలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ప్రతి పాప చూడండి ఏదో వాళ్ళు కుకింగ్ అంటూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. అది చూసినప్పుడు తర్వాత నాకు అనిపించింది, ఆ టైం నుంచి అప్పటి నుంచి అత్తగారి దగ్గర టైం ఉన్నప్పుడంతా కూర్చుని వేసేసి అలా చూస్తూ ఉండేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకు పంతం మీద ఎక్స్పర్ట్ అయిపోయాను. అమ్మ నేర్పించకపోయినా అత్తగారి దగ్గర నేర్పించుకున్నాను. అన్ని అడిగి నేర్చుకున్నాను. ఇది ఎలా చేస్తారు, అదే ఎలా చేస్తారని. పాపం ఆవిడ తీరిగ్గా చెప్పారు, ఓపికగా చెప్పారు. అది తిట్టే ఆవిడైతే ఎన్ని తిట్టుడేవాడు. నేను పెరిగిన పెంపకం తెలుసు కాబట్టి ఆవిడ ఏమీ అనలేదు. పర్లేదు లేమ్మ ఇది కాదు అనేసి తీసేసి వేరే ఎగ్గిని చేసేసారు. గొడవలు అనేది అక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు నాకైతే గొడవ రాలేదు కాబట్టి సరిపోయింది. అంటే అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు. అందుకే ఎవరైనా మదర్స్ డే రోజు
లాస్ట్ టైం కూడా మీ మదర్ గురించి చెప్పండి అంటే, మా మదర్ ఒక లావిష్, ఒక ప్రౌడ్, ఎలా ఖర్చు పెట్టాలనేది నేర్పించారే తప్పనించి మా అత్తగారు పద్ధతి, పొందిక, వంట, వార్పు నేర్పించింది. అమ్మగారితో పాటు అత్తగారికి కూడా నేను ఎప్పుడు కూడా సాల్యూట్ చేస్తాను. అందువల్ల ఆ మంచితనం అనేది ఉండాలి. కరెక్ట్. అంతేగాని దాన్ని కూడా చిలికి గాలివాన చేసేసి, కొడుకు చెప్పి, భర్తకి చెప్పి, అందరికి చెప్పి, వాళ్ళకి చెప్పేసేసి చాలా ఆగా చేసి ఇంకా ఆఖరికి పుట్టిన వాళ్ళు కూడా లాక్కొని వచ్చి చెప్తే అప్పటి నుంచి వీళ్ళ మనసు విరిగిపోతుంది. ఓకే. గొడవలు అనేది ఏదో జరుగుతుందని కాదు, చిన్న విషయాన్ని కూడా ఇలాగా జరుగుతుంది. ఏ విషయం దీనిలో చూసారు ఏదో వంటగింజలో పేపు గింజంత ఉండదు, కానీ గొడవే. ఆలోచిస్తే ఏమీ ఉండదు, ఆ నిమిషానికి అది పెద్ద చేసేసి దాని వల్ల సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఏమీ ఉండదు. అది కొంచెం ఆ సమయస్ఫూర్తి, కొంచెం సౌమ్యత, కొంచెం చిరునవ్వు అలా ఉండేటప్పటికి అన్నీ సమసిపోతాయి. అలా జరగదు. అందరూ ఉగ్రరూపం దాల్చేవాళ్లే కానీ మాకు అదే చేతనవుననేసేసి కొంచెం శాంతం వహిస్తే అన్నీ సామరస్యంగా సర్దుకుపోతాయి. కానీ అలా ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి గొడవలు పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే కూడా రావచ్చు, మనం చెప్పలేం. నెక్స్ట్ డే నుంచి రావచ్చు, పెళ్లిలో జరిగిన వాటి గురించి కూడా కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే గుర్తు చేసి ఏదో అంటారు చూడు, తరచి ఆలోచిస్తే అన్నీ ఇలాగా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఇంకోటి శారీ వాళ్ళకి అది పెట్టారు, ఇది పెట్టారు. కొంతమంది అంటుంటారు మాకు కట్టాలు కానుకలు ఏమి వద్దండి, వాళ్ళ అమ్మాయికి బాగా గ్రాండ్ గా మ్యారేజ్ చేయాలి, అదొకటే బాగా కాలం. కరెక్ట్ మేడం. ఇప్పుడు కొంతమంది చూస్తూ అంటుంటారు. బట్ దాని తర్వాత అమ్మాయి ఫ్యూచర్ ఎలా విధంగా వీళ్ళు అన్నట్టుగానే అమ్మాయి బాగుంటే చాలు, ఏవి అవసరం లేదు అన్న వాళ్ళే అమ్మాయి నిజంగా ఎలా చూసుకుంటారు? దాని తర్వాత నేను అమ్మాయికి అంటే చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టార్టింగ్లో వద్దు అన్న వాళ్ళే చేసుకున్న తర్వాత అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ ఇంట్లో? అలా కాదు, అంటే చేసుకున్న తర్వాత వరకు ఆలోచిస్తున్నారు. చేసుకునేటప్పుడు ఇంత లిస్ట్ చెప్తారు, మా వాళ్ళకంతా వీళ్ళు వస్తారండి, మా మధ్య బాలు వీళ్ళు మా ఖాందాన్ అంతా బట్ట పెట్టాలి అంటే ఇదేమైంది ఇదే కాదు. కట్టాను కానుక మాకు కట్టబొద్దు, మా చేతికి మాకు ఇవన్నీ పెట్టాలి, ఈ మర్యాదలన్నీ జరిపించాలి, ఆడబిడ్డ లాంఛనాలు మస్తు. ఇదొకటి ఏంటండి ఇది. నేను అప్పటికే అనిపించింది ఈ తూకం వేసేస్తే ఇదే చాలా ఎక్కువ అయిపోతుంది, ఈ లాంఛనాలు ఎక్కువ అయిపోతున్నాయి. బయట వాళ్ళకి మాత్రం అమ్మాయికి ఏం తీసుకోలేదమ్మా, మేమేం తీసుకోలేదు అనేసి మాట్లాడతారు. అది మాట్లాడతాం కదా, అది దెప్పొడుపుగా ఉంటుంది. అలా కూడా చేసుకుని ఆ మర్యాదలు వద్దునప్పుడు మీరు మర్యాదలు ఏం చేసుకుంటారో మీ వాళ్ళకి చేసుకోండి, వాళ్ళు ఏం మర్యాదలు చేసుకుంటారో వాళ్ళకి చేసుకుంటారు. వాళ్ళకి మీ మర్యాదలు పెట్టదు, మీకు వాళ్ళు మర్యాదలు పెట్టదు, ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. ఏ గోలా ఉండదు, ఈ చీర తెచ్చారు ఆ చీర తెచ్చారని ఈసడించుకోకుండా ఎవరికి వాళ్ళకి ఉంటారు కదా. అదొక్కటి వాళ్ళు కొంచెం పెద్ద మనసుతో ఎందుకు ఆలోచించరు? అన్నీ కావాలి, వీళ్ళు కావాలి. మళ్ళీ వాళ్ళు అంటారు, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి మా పిల్లకేమో ఎంగేజ్మెంట్కి చిన్న రింగ్ తెచ్చారండి, ఆ అబ్బాయి ఇంత పెద్ద రింగు సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కొనియండి అనేసి అన్నారండి. ఆ పిల్లాడికి అంత రింగు కొనిచ్చాం 25 lakhs పెట్టి అనేసి. ఎందుకు కొనాలి? మీ శక్తి కొద్దీ మీరు కొనండి, నేను అంత కొట్టలుగా కొనలేను, ఇంతే ఇస్తానని చెప్పండి. ఈ మొహమాటాలకి వెళ్ళి వెనకాల గుణపోసుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెయ్యండి. అదే నేను చెప్పుకుంటాం. ఏదైనా కూడా నిర్మోహమాటంగా చేయండి, నిష్ఠూరంగానే ఉంటుంది, కాదని చెప్పను. కానీ దానిలో మంచితనం ఏంటో తర్వాత తెలుస్తుంది. అంతేగాని మనం ఎటో ఏం చెప్తే ఏమైపోతుందో అనేసి ఏదో ఆరిపోయే దీపాన్ని మనం చేతిలో గాల్లో దీపాన్ని మనం జాగ్రత్తగా పట్టుకున్నట్టు ఎందుకు ఆ తిప్పలు మనకెందుకు? ఎందుకంటే పెళ్ళి అనేది జాగ్రత్తగా హ్యాపీగా చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి విషయాలు పెళ్లి గురించి కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.